కామారెడ్డి జిల్లా కేంద్రంలో భావోద్వేగ సన్నివేశం చోటు చేసుకుంది. తాను చదువుకున్న బడికి తిరిగి వచ్చిన మాజీ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. కామారెడ్డి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలు సందర్శించిన షబ్బీర్ అలీ పాత భవనం కూల్చే ముందు తాను చదువుకున్న క్లాస్ రూంలో కొద్దిసేపు కూర్చున్నారు. చిన్ననాటి అడుగులు వేసిన ప్రాంగణం, చదువు నేర్చుకున్న తరగతి గదులు, తనతో కలిసి చదువుకున్న స్నేహితులను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. 71లో తాను చదువుకున్న ఈ పాఠశాల అభివృద్ధికి షబ్బీర్ అలీ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ముఖ్యమంత్రి దృష్టికి పాఠశాల అవసరాలను తీసుకెళ్లి ఏకంగా 5 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులను మంజూరు చేయించారు. ఆధునిక తరగతి గదులు, డిజిటల్ విద్యా సౌకర్యాలు, కంప్యూటర్ ల్యాబ్లు, అత్యాధునిక ల్యాబొరేటరీలతో పాఠశాలను తీర్చిదిద్దనున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులతో ఆత్మీయంగా సమావేశమైన షబ్బీర్ అలీ పాత మిత్రులతో కలిసి నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. భవనం మారుతుంది, కాని ఈ బడి నాకిచ్చిన జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మారవు అంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. చదువు నేర్పిన బడిని మరచిపోకుండా అదే పాఠశాల అభివృద్ధికి కోట్ల నిధులు తీసుకొచ్చిన షబ్బీర్ అలీని పూర్వ విద్యార్థులు అభినందించారు. అప్ టు 10th వరకు 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇదే జిల్లా పరిషత్ హై స్కూల్లో ఇదే నా క్లాస్ రూమ్. ఈ క్లాస్ రూమ్ లో నేను దాదాపు 5 సంవత్సరాలు ఇదే రూమ్ లో నా ఎస్ఎస్సి కంప్లీట్ అయింది ఇక్కడనే. అంటే 71 అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు? 55 సంవత్సరాలు కంటే ముందు ఈ స్కూల్లో నేను చదువుకున్న విద్యార్థి. ఇవాళ నా టీచర్లు లేరు నా మధ్యలో. నాకు శిక్ష చెప్పిన టీచర్లకు, నాతోనే ఉన్న విద్యార్థులు ఇప్పుడు కూడా చాలా మంది బతికి ఉన్నారు. మేము ఇక్కడనే చదువుతుంది. నేను ఫస్ట్ బెంచ్ స్టూడెంట్. అంటే ఫస్ట్ బెంచ్ లో ఎవరు కూర్చుంటారో మీకు తెలుసు, ఇంటెలిజెంట్ ఉన్న వాళ్ళే ఫస్ట్ బెంచ్. అప్పుడు మ్యాథమెటిక్స్, జామెట్రీలో నేను టాపర్ గా ఉండే. ఎస్ఎస్సిలో కూడా టాప్ క్లాస్ గా చేసినాను. ఇంటర్ కూడా ఫస్ట్ క్లాస్ గా పాస్ అయినాను, 68% వచ్చింది. ఎంపీసీ తీసుకున్నాను ఇంటర్, కానీ ఈడ కాదు, హైదరాబాద్. కాబట్టి ఈ నా స్కూల్ కు ఈ గతి చూసి నాకు చాలా, నేను ఇంత పెద్ద నాయకుడు అయిపోయిన తర్వాత కూడా నేను ఈ హై స్కూల్ కు చేయలేదని నాకు ఒక మనసులో ఒక బాధ ఉంటుండే. ఎప్పుడు ఇక్కడికి వెళ్ళి పాస్ అయినా నాకు జ్ఞాపకం వస్తుంది, నా స్కూల్ కు నేనేం చేయలేకపోయినా. అంత లోపలే గౌరవ ముఖ్యమంత్రి గారు కామారెడ్డి విజిట్ కు వచ్చినప్పుడు అక్టోబర్లో, మరి అప్పుడు నేను సీఎం గారికి రిక్వెస్ట్ చేసిన, అన్నా నా స్కూలు పడిపోతున్నది, నేను చదువుకున్న స్కూల్ అంటే నీకేం తక్కువ కట్టు కదా అన్నాడు. నేనేసింది నేను కడతా, కానీ తమరి సహకారం కూడా కావాలంటే నాకు 5 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్లీ ఆయన ఫండ్స్ నుంచి శాంక్షన్ ఇచ్చినందుకు నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కామారెడ్డి ప్రజల తరఫు నుంచి, ఈ జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్న విద్యార్థుల తరఫు నుంచి, నా తరఫు నుంచి గౌరవ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. అట్లాగే ఇప్పుడున్న హెడ్ మాస్టర్ అండ్ టీచర్స్ అండ్ మా మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్స్, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళే కమిటీలో ఉన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.